తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు, బుధుడు, చంద్రుడు ముగ్గురు చాలా మంచి ప్రభావాల్ని చూపిస్తున్నారు. అయితే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొత్త కొత్త అవకాశాలు రావడము, మీరు డెవలప్ అవ్వడము, గ్రోత్ చక్కగా ఉండడము, మీరు ఏ పని చేసినా సక్సెస్ అవ్వడము, విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విదేశాల్లో వ్యాపారాలు చేయాలన్నా, ఇక్కడ వ్యాపార విస్తరణ కానీ, పారిశ్రామిక విస్తరణ కానీ, ఏ పని చేద్దామనుకున్నా ఈరోజు కలిసి వచ్చే రోజు. అస్సలు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే శుభవార్తలు వినడము, మీ ప్యాకేజీ పెరగడము, ట్రాన్స్ఫర్స్ రావడము, కొత్త ఉద్యోగాల్లో నియామకం అవ్వడము, మీరు కోరుకున్న ఉద్యోగాల్లోకి వేరే కంపెనీల్లో కావచ్చు, ఉన్న దాంట్లోనైనా ప్రమోట్ అయ్యే అవకాశము కనబడుతోంది. నిరుద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశము, కొత్త కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశము కనబడుతోంది. తరువాత ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక నష్టాలు వచ్చే అవకాశం, అంటే ప్రయాణ మూలకంగా కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా కొంతమందికి చేతులకి డబ్బులు ఇచ్చి అది రాని పరిస్థితి కావచ్చు. ఏ రకంగా చూసినా కానీ ఈరోజు నష్టాలు కనబడుతున్నాయి. కాబట్టి ధనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళు చేయొద్దు. ఎందుకంటే ఇచ్చినా రాని పరిస్థితి, పెట్టుబడి పెట్టినా లాభం రాని పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఆ ప్రయత్నాలు ఈరోజు ఏమీ పెట్టుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. గతంలో తీవ్రంగా ఉన్న వాళ్ళకి కూడా అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఈరోజు కూడా దానితో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిందే. లేదు అంటే కనుక మరిన్ని తీవ్ర పరిమాణాలు మీకు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల, మీ యొక్క లైఫ్ స్టైల్ పట్ల కూడా మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో ప్రేమాభివృద్ధి కనబడుతుంది. అన్యోన్యమైన వాతావరణంతో పాటు విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునే అవకాశము, దూరమైన మిత్రులు కానీ, బంధువులు కానీ దగ్గర అయ్యే అవకాశము, మంచి అన్యోన్యత కలిగి అందరిలోనూ సహృదయం కలిగి ఉండే అవకాశము ఈరోజు కనబడుతోంది. అంటే కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంది అన్నమాట. దీంతో పాటు మీకు కలిసి వచ్చే రంగు బ్లూ కలరు, పసుపు రంగు. మీరు ఏ కీలకమైన పనికి వెళ్ళాలన్నా, లేదంటే ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి చేసుకోండి. రాజకీయ పరంగా కూడా చాలా చక్కగా ఉంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కూడా చక్కగా ఉంది. కాబట్టి వారైనా వీరైనా ఎవరైనా సరే మీరు ఏ పని చేయాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి నిర్ణయాలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము బుధుడి యొక్క ఆరాధన చేసుకోండి. బుధ గాయత్రిని, బుధకు సంబంధించినటువంటి స్తోత్రాలు వినడం కానీ చేస్తూ నవగ్రహ ఆలయంలో బుధుడికి ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారి గ్రహస్థితి మంగళుడు, శని, రాహు యొక్క ప్రభావము వీరి మీద కనబడుతోంది. ముందుగా విద్యార్థులను చూసినట్టయితే కనుక మీరు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కనబడుతోంది. ఎటువంటి నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. ఎటువంటి ప్రయత్నాలు విద్యార్థులు ఈరోజు తీసుకోకండి. ఈరోజు సామాన్యంగానే గడిపే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇది చాలా గడ్డు కాలం చెప్పవచ్చు. గత కొన్ని నెలలుగాను, కొన్ని రోజులుగాను మీరు కొన్ని విషయాల్లో బాధలు పడుతూ ఉంటే కనుక అవి కొనసాగింపుగా ఈరోజు కూడా ఉండే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి మీరు ఎటువంటి పనులు కొత్తగా ఏవి చేయకండి. ఉద్యోగాలు నిర్ణయాలు తీసుకోవాలన్నా, వేరే ఉద్యోగాలు మారాలన్నా ఏమీ ఈరోజు నిర్ణయం తీసుకోకండి. ఈవెన్ వ్యాపారస్తులు కూడా, పారిశ్రామికవేత్తలు కూడా ఈరోజు పెట్టుబడులకు కానీ, విస్తరణ కోసం కానీ ఏమీ చేయకండి. గతంలో ఏవైనా నష్టాలు కానీ లేదన్నా బాధాకరమైన అనుభవాలు ఉంటే కనుక వాటిని సమాలోచన చేసుకోండి. అరే ఎందువల్ల నష్టాలు వచ్చినాయి, మనం ఏం తప్పు చేశాము అనే అంశాన్ని ఈరోజు ఒకసారి ఆలోచనకి తెచ్చుకోండి తప్ప ఆ ప్రయత్నాలేమీ ఈరోజు పెట్టుకోకండి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఖర్చులు పెరుగుతాయి, నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ప్రయాణాల వల్ల ధనం ఖర్చు అయ్యే అవకాశము, ఊరికూరికనే ధనం వేస్ట్ అయ్యే అవకాశము, అనవసరమైన వస్తువులు కొనుక్కునే అవకాశము, తద్వారా ధన నష్టము, ఇలా ఏదో ఒకటి నష్టపోయే పరిస్థితి ఈరోజు గోచరిస్తుంది. కాబట్టి ఈరోజు ఎటువంటి ధనానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ, ఏదైనా చెయ్యటం కానీ ఇలాంటివి మీరు ఈరోజు చెయ్యకండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఆరోగ్య పరిస్థితి అసలు ఈ రాశిలో ఉండే ఎవరికీ బాగలేదు. స్త్రీలకు కానీ, పురుషులకు కానీ, పిల్లలకు కానీ ఎవ్వరికీ ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు ఆరోగ్యం బాగోలేదు. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. గతంలో అనారోగ్య సూచనలు ఉన్నవాళ్ళు తీవ్రమైన అంటే
రుగ్మతలతో బాధపడేవారు ఇలాంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, చూపించుకోవడము అలాంటి పనులు చేసినట్టయితే కనుక ప్రాణ ప్రమాదాలు ఇవి లేని పరిస్థితి ఉంది. లేదు నెగ్లిజేట్ చేస్తాను, నెక్స్ట్ తర్వాత చూసుకుంటాను, నెక్స్ట్ వీక్ చూస్తాను అలా అనుకునేటట్టయితే కనుక ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, పసుపు రంగు. మీరు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలి అంటే కనుక ఈ 2 రంగు వస్త్రాలను కనుక ధరించి వెళ్ళినట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనీశ్వరుడి పూజ చేసుకుని నవగ్రహ ఆలయం దర్శనం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నం ఈరోజు చేసుకోండి. లేదు ఏవైనా విఘ్నాలు కలుగుతున్నాయి, మేము ఏ పని చేసినా అంటే ఆటంకాలు కలుగుతున్నాయి, ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి 21 కుడుములు కానీ లేదా 21కి సంబంధించినటువంటి అరటిపళ్ళు కానీ, మీకు ఏదైతే ఆ పండు ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ పళ్ళు 21 స్వామివారికి అర్పించి మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క విఘ్నాన్ని స్వామివారికి తెలియపరిచినట్టయితే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బృహస్పతి రాహు యొక్క ప్రభావాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి ఏంటంటే మిశ్రమ ఫలితాలే తప్ప ప్రత్యేకమైన ఫలితాలు ఇందులో ఎవరికీ కనపట్టలేదు. విద్యార్థులకు సామాన్యంగానే ఉంది, ఉద్యోగస్తులకు సామాన్యంగానే ఉంది, వ్యాపారస్తులకు మాత్రము అంటే వ్యాపార వాణిజ్య పారిశ్రామికవేత్తలకు మాత్రము మిశ్రమ ఫలితాలు, కొంతమందికి లాభాలు వచ్చేటట్టు మరి కొంతమందికి నష్టాలు వచ్చేటట్టు, కొన్ని వ్యాపారాలకి మూసివేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. అవి ఎందుకు ఏమిటి అనేది ఒకసారి పునరాలోచన చేసుకోండి. ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది అందరికీ కూడా. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక మీరు తప్పనిసరిగా ఏదైనా రుగ్మతతో కానీ తీవ్రమైన వ్యాధితో కానీ బాధపడుతూ ఉన్నట్టయితే ఈరోజు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. లేదు అంటే కనుక తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనపడుతోంది. కొంతమందికి శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కూడా ఉంది. అంటే ప్రమాదాలు జరగవచ్చు లేదా శస్త్రచికిత్సకు డాక్టర్ గారు సిఫార్సు చేసే అవకాశం కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి, సత్వరమే నిర్ణయాలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే అంటే కుటుంబ పరంగా చెప్పినట్టయితే కనుక కొంతమంది కుటుంబానికి దూరం అయ్యే పరిస్థితి కనబడుతోంది. భార్యాభర్తల మధ్య ఒకంత మనస్పర్ధలు కలగడంతో పాటు విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. బంధుమిత్రులు దూరం అయ్యే అవకాశము, అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఇలా ఒకంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు గ్రీన్ కలరు, బ్లూ కలరు. కాబట్టి మీరు ఏదైనా పని మీద వెళ్ళాలి అని అనుకుంటే, ఈ పని తప్పదు, ఈ పని చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు వెళ్ళినట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీరు చేయవలసిన పూజ ఏంటంటే నవగ్రహ ఆలయ దర్శనం చేసుకుని అక్కడ బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలు, పూజలు కానీ ప్రదక్షిణాలు కానీ లేదంటే హోమాలు కానీ దానాలు కానీ చేసినట్టయితే కనుక బృహస్పతికి సంబంధించినటువంటి గ్రహదోషాలు తప్పించుకునే అవకాశం కనబడుతోంది. స్వామివారి యొక్క సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.